రోజు ఒక వ్యక్తి అనుకోకుండా యమధర్మరాజును కలుస్తాడు. అతడు యమధర్మరాజు అన్న విషయం అతనికి తెలియదు. అతను నీళ్ళడగ్గా తన దాగబోయే నీళ్ళు అతనికి ఇచ్చేస్తాడు. సరే, నువ్వు నా దాహం తీర్చావు, నేను యమధర్మరాజును, నేనేమో నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, నీకు ఒక డైరీ ఇస్తాను, దాంట్లో నీకేం కావాలో రాసుకో, ఏమంటే 5 నిమిషాలే టైం ఇస్తాను, 5 నిమిషాల్లో నువ్వేం కావాలో రాసుకో అంటాడు. సరే, అతను డైరీ ఓపెన్ చేయగానే ఆ పక్కింటి అతనికి ఈ రోజు లాటరీ తగులుతుంది అని ఫస్ట్ పేజీలో ఉంది. ఇతనికి తగలకూడదు అని రాస్తాడు. ఆ పక్క పేజీ తిప్పితే మీ స్నేహితుడు ఎలక్షన్ లో గెలుస్తాడు అని రాస్తాడు, ఇతడు గెలవకూడదు అని రాస్తాడు. ఇలాగే రాస్తూ ఉంటే అతనికి ఖాళీ పేజీ దొరుకుతుంది. ఇక నా గురించి రాయాలని రాయబోతుండగా ఆ డైరీ తీసుకుని, నీ టైం అయిపోయింది, నీకు 5 నిమిషాలే ఇచ్చాను, నువ్వేం రాయలేదు, వేరే వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసావు అని చెప్పి తీసుకెళ్లి అతని ప్రాణాలను తీసుకెళ్లి పోతాడు. మనం కూడా అంతే. మనకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు, ఎన్నో ఛాన్సెస్ మనము బాగుపడాలని ఇస్తాడు. కానీ మనమేమో ఎప్పుడు వేరే వాళ్లకు ఎలా చెడు చేద్దామా, ఎలా వాళ్ళు బాగుపడకుండా చేద్దామా అన్న ఆలోచనతోనే టైం అంతా వేస్ట్ చేస్తాము. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మన కోసం ఆలోచించి మనం ఎలా బాగవ్వాలి, ఎలా వృద్ధి చెందాలని ఆలోచించాలి. కానీ ఎప్పుడు పరులు ఎలా చెడిపోవాలి, పక్క వాళ్ళని ఎలా చెడగొట్టాలి అనేది ఆలోచిస్తూ ఉంటే మనకున్న మంచి సమయం కూడా అయిపోతుంది. ఇది ఈ కథలో నీతి.